ఉంటున్నారండి. ఎందుకంటే డబ్బు స్థిరం కాదు. ఎవరైనా మీరు ఈ వాక్యం చూసే ప్రతి అన్నదమ్ములు ఎవరైనా ఉంటే, డబ్బు స్థిరం కాదండి. వీళ్ళు కూడా తెలుసుకోవాల్సింది, అన్నైనా తెలుసుకోవాలి, తమ్ముడైనా తెలుసుకోవాలి. డబ్బు స్థిరం కాదు. ఎందుకంటే ఒక అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. అన్నదమ్ములు ఉంటే తమ్ముడు కాడ అనేకమైన డబ్బు ఆస్తి ఉంది, అన్నకాడ లేదు. తమ్ముడు అన్న ఒకసారి వచ్చాడు, అయ్యా తమ్ముడా నాకు డబ్బులు సహాయం చేయమంటే, నేను చేయను పో, ఎవరు చెప్పు నేను చేయనని చెప్పి గదిమాడు. సరేలే అని చెప్పి అన్న వెళ్ళిపోయాడు. ఈ తమ్ముడు వ్యాపారం చేస్తుంటే వ్యాపారంలో నష్టం వచ్చి ఈ తమ్ముడు లాస్ అయ్యి అప్పులైపోయి ఉండటానికి ఇల్లు లేక ఇల్లు కూడా తాకట్టు పెట్టాడు. అసలు ఆయనకి ఇబ్బంది పడ్డాడు, తినటానికి రైస్ కూడా లేవు. అన్నకాడికి వెళ్ళాడు. ఒకప్పుడు నేను ఇలాగ అన్నాను కదా, ఒక క్షమించడం అన్నకాడికి వెళ్తే, ఏంద్రా వచ్చామంటే, అన్న నాకు డబ్బులు కావాలన్నా, నాకు కొంచెం ఇంట్లో రైస్ లేవన్నంటే, సరే అవి కూడా తీసుకెళ్ళరా అని అన్నవిచ్చాడు. చూడండి, ఒకప్పుడు తమ్ముడు డబ్బులు ఇవ్వాలి, డబ్బులు నేను ఇవ్వనన్న తమ్ముడికి అన్న సహాయం చేశాడంటే, అది అన్న ఎవరు నమ్ముకున్నాడంటే దేవుని నమ్ముకున్నాడు. ఈరోజు ఆనాడు బైబిల్లో కూడా కయ్యోనేబేలు అన్నే తమ్ముడు చంపేశాడు. ఆనాడు కూడా యాకోబు ఏషాబు చూడండి, ఆ ఆస్తుల కాడే గొడవలు ఆడుకున్నారు. ఈరోజు క్రీస్తునందున్న దేవుడు బిడ్డలారా, మీరు దేవుడు మందిరానికి వెళ్ళే వాళ్ళైతే, ఈరోజు నీ అన్న నిన్ను దూషిస్తున్నాడా, నీ తమ్ముడు నిన్ను దూషిస్తున్నాడా, ఎవరు నీ దగ్గరకు రారు అని ఎవరు మాకు అవసరం లేదని అనుకుంటున్నారా, రేపు నీ దగ్గరకు వచ్చే స్థితిలో దేవుడు చేస్తాడు. కొంతమంది అంటారు, అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ, వాడితో నాకేం పని లేదు, జనంతో వీళ్ళతో నాకేం పని లేదు అంటారు. ఒక ఇంట్లో కార్యక్రమం జరగాలంటే అన్న, చెల్లి, అక్క వీళ్ళు ఉంటేనే జరిగిద్ది. అంతే కదండి. ఇప్పుడు వాడు కూతురు పెళ్ళి ఉంటుంది, ఒక్కడే చేసుకుంటాడా? చేసుకోడు కదా. అన్న, అక్క, చెల్లి వాళ్ళు రావాలి కదా, రావాలి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదన్నా ఎవరన్నా చనిపోయారు అనుకో, ముసలాం కానీ ఎవరైనా చనిపోయారు అనుకో, ముందలి ఇల్లు ఉండే కదండి, అక్కలో చెల్లెళ్ళు వీళ్ళందరూ